గాజువాక డ్రగ్ ఇన్స్పెక్టర్ ఉక్కుపాతం, తప్పు చేసిన మెడికల్ షాపులపై కఠిన చర్యలు. డైనమిక్ డ్రగ్ ఇన్స్పెక్టర్ కె కళ్యాణి. మత్తు టాబ్లెట్స్, కోరెక్స్, వయాగ్రా వంటివి డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా అమ్మితే కఠిన చర్యలు తీసుకుంటానంటున్న డ్రగ్ ఇన్స్పెక్టర్. కనీని ఎరగని రీతిలో మెడికల్ షాప్ యజమానులకు గుబులు పుట్టిస్తున్న గాజువాక డిఐ. భయభ్రాంతులకు గురవుతున్న తప్పు చేసిన మెడికల్ షాప్ యజమానులు. నీతికి నిజాయితీకి మారుపేరే గాజువాక డ్రగ్ ఇన్స్పెక్టర్ కె కళ్యాణి. తప్పు చేసిన ఫార్మసిస్టులను, మెడికల్ షాపులను సస్పెండ్ చేస్తున్న యంగ్ మహిళా డైనమిక్ డ్రగ్ అధికారి. అధిక ధరలకు అమ్మిన, ఎంఆర్పి ధరలకు రూపాయి ఎక్స్ట్రా తీసుకున్న మెడికల్ షాపుని లైసెన్స్ని సస్పెండ్ చేసి చూపిస్తా. మొదటగా 10 రోజులు సస్పెండ్, రెండోసారి మూడోసారి తప్పు చేస్తే ఏకంగా లైసెన్స్ని రద్దు చేస్తానంటున్న డ్రగ్ ఇన్స్పెక్టర్. వివరాల్లోకి వెళితే 20 రోజుల క్రితం వడ్డపూడి ప్రాంతంలో రాజీవ్ నగర్ రోడ్లో ఉన్న సంధు మెడికల్ షాప్లో ఒక కస్టమర్ వెళ్లి ప్రివెంట్ ఎన్ టాబ్లెట్ 10 టాబ్లెట్లు, యాండియల్ 10 టాబ్లెట్లు కొన్నారు. ఎంఆర్పి రేటు 82 రూపాయలు ఉంటే ఆ కన్జ్యూమర్ దగ్గర 85 రూపాయలు తీసుకున్నారని గాజువాక డ్రగ్ ఇన్స్పెక్టర్ కార్యాలయాన్ని ఫిర్యాదు చేస్తే వెంటనే సంధు మెడికల్పై దాడులు చేశారు. గాజువాక డ్రగ్ ఇన్స్పెక్టర్ కె కళ్యాణి మరియు వైజాగ్ డ్రగ్ ఇన్స్పెక్టర్ అభిప్రియ కలిసి దాడులు చేయగా తప్పు చేశామని ఒప్పుకున్న సంధు మెడికల్ యజమానులు వెంటనే మెమో దాఖలు చేసి 15 రోజుల పాటు సస్పెండ్ చేసినట్టు అసిస్టెంట్ డైరెక్టర్ ఏడి రజిత తెలిపారు. ఎంఆర్పి కంటే ఎక్కువ రేట్లు అమ్మినా, ప్రిస్క్రిప్షన్ లేకుండా మత్తు ఇచ్చే నిద్ర మాత్రలు, మత్తు టానిక్లు, కోరెక్స్, పెనిసిలిన్లు, వయాగ్రా టాబ్లెట్లు అలాంటి టాబ్లెట్ అమ్మినా కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరిక జారీ చేశారు. మొదటిసారి తప్పు చేస్తే 15 రోజుల పాటు సస్పెండ్ చేస్తామని, ఆ విధంగా చందు మెడికల్ 15 రోజుల పాటు సస్పెండ్ చేసినట్టు తెలిపారు. అదే తప్పు రెండోసారి మూడోసారి చేస్తే పూర్తిగా లైసెన్స్ని రద్దు చేస్తామని హెచ్చరిక జారీ చేశారు. గాజువాక డ్రగ్ ఇన్స్పెక్టర్ కె కళ్యాణి, అసిస్టెంట్ డైరెక్టర్ రజిత, డ్రగ్ ఇన్స్పెక్టర్ అభిప్రియ తెలిపారు. ఇది ఎంత అండి? యాండియాల్లో 10 ప్రివెంట్ అన్ని ఇచ్చారు. ఎంత అయింది? తీసుకోలేదు డబ్బులు ఎందుకు? అదే ఎంత అయింది చూడండి. $82 తీసుకున్నారు. 85 ఎలా తీసుకుంటారండి? అది యాక్చువల్గా ఎలా తీసుకుంటారు? మీరు చూడకుండా అమ్ముతారా మెడిసిన్? చూసే కదా తీసుకున్నారు. చూసే మీరు చూసే 85 ఎలా తీసుకుంటారు? 82 రూపీస్ ఎంఆర్పి గల మెడిసిన్ 85 ఎలా తీసుకుంటారు? మీకు నేను ఫోన్ పే చేసిన ఎందుకు తీసుకోవాలంటున్నా? అంటే మేము వెళ్ళిపోతున్నాము, చిన్నపిల్లల్ని పంపిస్తే అలాగే తీసుకుంటారా? మరి అలాగే పంపించారు ఎందుకెవరు? మా వాడిని నేను కారులో ఉండి పంపించాను, ఇప్పుడే పక్కనే ఉన్నాను. ఎట్లా తీసుకుంటారండి? అలా కాదండి, 3 రూపాయలు ఎట్లా తీసుకుంటారు మీరు చెప్పండి. అలా కాదండి, మీరు ఎట్లా తీసుకుంటారు? పొరపాటు ఎందుకు అవుతుంది? 3 సార్లు అడిగినప్పుడు పొరపాటు అవుతుంది. అది 3 సార్లు మేడం ఎంత అంటే 85 అన్నప్పుడు పొరపాటు అవుతుంది. అది అంతే చూసుకోకుండా అమ్మేస్తారా మీరు? చూడలేదమ్మా. ఇక్కడ ఎంఆర్పి ఎంత అండి? యాండియాల్ 25 రూపాయలు 84 పైసలు ఉంది. చెప్పాను కదా, ఇది 52 రూపాయలు ఉంది. మీరు అడిగినా నేను చెప్పానా లేదా చూసి